మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 6 నెలలు గడుస్తున్నా ప్రజలకు ఏ ఒక్క హామీ నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ ఖాన్ తెలిపారు. కర్నూలు పట్టణంలోని తమ నివాస ఆవరణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ కర్నూలు నియోజకవర్గం పరిధిలో ఉన్న వైఎస్ఆర్సీపీలో 2 వర్గాలకు స్వస్తి చెబుతూ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం నడుచుకుంటూ ఇలాంటి విభేదాలు తలెత్తకుండా కర్నూలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షుడైనటువంటి ఎస్వి మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. 2029వ సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ కూడా అడ్వాన్స్ గా ఈ రోజే చేసుకోవడం జరుగుతుంది. కర్నూలు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరి ఎన్డీఏ కూటమి ఏదైతే అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చిందో, ఏవైతే చేస్తా అని చెప్పి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఏది కూడా చేయకుండా జనాల్ని మోసం చేస్తున్నారో దానిపైన పోరాటానికి జగనన్న పిలుపు మేరకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, పార్టీలో చిన్న చిన్న మనస్తర్పాలు, భేదాలు, విభేదాలు ఉంటే కూడా దాన్ని అన్నిటినీ కూడా పక్కన పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు కదలాలని చెప్పి పిలుపునిచ్చుకుంటూ అందరము కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి ఈరోజు ఈ మీటింగ్లో మాట్లాడుకుంటూ పార్టీ ప్రతిష్ట కోసము, పార్టీ కార్యకర్తల బలోపేతం కోసము